అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రశ్నిస్తాను, నేను బయట ఉండి ప్రజల తరపున నిలబడతాను, మాకు 40% ఓట్ షేర్ అలాగే ఉంది కాబట్టి మేము బయట ఉండి యుద్ధం చేస్తామని చెప్పడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆధిపత్యం లేకపోవటం వల్ల అప్పుడు కూడా ఏం చేశాడంటే నేను ప్రతిపక్షంలోకి వెళ్ళను, నేను కూర్చోను అని చెప్పేసి బయట తిరిగాడు. సరే అధికారం వచ్చింది, టీడీపీ వాళ్ళు మళ్ళా ప్రతిపక్ష హోదాని తెచ్చుకున్నారు, ఈయన గెలిచాడు. మరి టీడీపీ వాళ్ళు మరి మేము ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పలేదు, ఆ రోజు వెళ్ళారు, అవమానాలు పొందారు, రకరకాలుగా జరిగినాయి. మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆధిపత్యం పోయినంత మాత్రాన ప్రజలు 11 మందిని మీకు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ప్రజల తరపున పోరాడమనే ఇచ్చారు. మీకు 11 మంది కానీ 5గురు కానీ ఎంతమంది అయినా సరే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మీ యొక్క వాణిని వినిపించాలి. అంతేగాని నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా అనేది దానికి ఒక నిబంధన ఉంది, 18 మంది దాటితానో ఎంతో ఒక ఇది ఉంది, ఆ ప్రకారం లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలేదు. అంతే తప్ప నీ మీద కక్ష సాధింపు చర్య ఏం కాదు కదా అది. కాబట్టి దాన్ని నువ్వేం చేసుకోవాలి, మలుచుకోవాలి చెప్పి ఆ 11 మందితో పోరాటం చేయించి మన వాణిని వినిపించి చేయాలి. తర్వాత ఈ మధ్యన మమ్మల్ని వాట్సాప్లో అది అంటున్నారు, ఇది అంటున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇది చెప్తున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్పి వీటి మీద అసలు మీద ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయాలి. అసలు మీ ప్రజా సమస్యల మీద పట్టించుకోవాలేంటి? ఇవాళ మరి మీ టర్మ్లోనే విద్యుత్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు పెరిగినాయి, ఎన్నో రకాలుగా పెంచారు. మళ్ళీ మీ బాటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మళ్ళీ నవంబర్ నెలలో ట్రోప్ ఛార్జీలు పెంచుతున్నారంట. మళ్ళీ రేపు డిసెంబర్ నెలలో కూడా ఇంకా 17,000 రూపాయలు 16,000 రూపాయలు ట్రోప్ ఛార్జీలు పెంచుతున్నారు. మరి దీని మీద మరి నువ్వు పోరాటం చేయవా నువ్వు? వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? నేను నాణ్యమైన కరెంటు ఇస్తాను, నేను ₹1 కూడా కరెంటు పెంచను, అవసరమైతే తగ్గిస్తాను అన్నాడు. తగ్గించడం మాత్రం దేవుడు ఎరుగు, మళ్ళా పెంచడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇదే ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల ఎత్తున ఎవరైనా భారాలు మోపుతూనే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మించింది లేదు. మరి అసెంబ్లీలో అడుగుపెట్టి విద్యుత్ సర్ఛార్జీల మీద పోరాటం చేయాలి. సిపిఐ పార్టీకి అధికారం ఉందా? సిపిఎం పార్టీకి అధికారం ఉందా? ఏమీ లేకపోయినా, ఒక్క సీటు లేకపోయినా సరే ప్రజల తరఫున పోరాడుతూనే ఉన్నారే. అలాగే మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఇంకా 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సరే మీకు 40% వచ్చిందా, 30% వచ్చిందా? వచ్చింది కాదంట్లా, కానీ గెలవలేదు కదా. 40% వచ్చినా 50% వచ్చినా మీరు గెలిస్తేనే మీకు లెక్కది. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక పద్ధతిగా పోతుంది, లేకపోతే ఏకపక్ష నిర్ణయాలతో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోంది. వైసీపీ 11 స్థానాలు వచ్చినాయి. ప్రతిపక్ష హోదానే ఇస్తానంటేనే నేను లోపలికి వెళ్తాననేది సరైన విధానం కాదు. ఆ 11 మంది ఇచ్చినా 40% ఓటింగ్ వచ్చింది ఆయనకంటే ఆయన తక్కువ వ్యక్తి ఏం కాదు. మరి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి కదా. అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజల తరపున నిజంగా సోషల్ మీడియాలో అమాయకులు బలైపోతుంటే వెళ్ళి ప్రశ్నించాలి కదా. వీరందరికీ నాయకుడు ఆయనే కదా. మరి జరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు అమాయకులు అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడితే అదొక పద్ధతి కాదు. నేను బయటే ఉంటాను, బయట మాట్లాడతాను అనేది సరైన విధానం కాదు. ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం, మీడియా పరంగా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఏ పార్టీ అయినా సరే ఇంకో పార్టీని వ్యక్తిగతంగా కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి కానీ వెళ్ళకూడదు. విధానపరమైన విమర్శలు చేయాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి అక్రమంగా సంపాదించాడు అని చెప్పారు. ఆ అక్రమంగా సంపాదించింది నువ్వు ఆధారాలతో చూపించావు అనుకో, అవతలాడు మళ్ళీ ప్రశ్నిస్తాడా? ఇంకా అక్కడ ఆగిపోద్ది కదా సబ్జెక్టు. అది లేకుండా మాట్లాడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అంటే ఎదుటి వ్యక్తిని దొంగం చేసేసి నేను ఓట్లు సంపాదించుకోవాలనుకోవడం సరైన విధానం కాదు. అలా అనుకుంటే 175 వచ్చేస్తాయని జగన్ అనుకున్నారు, జరిగిందా? మరి ఆయన నమ్మకం కూడా పోయింది కదా. అలా ఉంటుంది పరిస్థితి. అందుకనే జనాలు చాలా ముదుర్లు, వాళ్ళకి అన్నీ గమనిస్తున్నారు, సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. చెడులాగే చూస్తున్నారు, మంచిని మంచిలాగే చూస్తున్నారు. అది మాత్రం నాయకులు గమనించుకొని రానున్న రోజుల్లో ఇప్పటికైనా విధానాల పరంగానే ముందుకు వెళ్ళాలి తప్ప వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వెళ్ళడం అనేది సరైన విధానం కాదని నా ఉద్దేశం. ఓటమిని జీర్ణించుకుంటా, పోనీ గెలుపుని జీర్ణించుకుంటాడంటే గెలిచిన తర్వాత ప్రజల్లో లేకుండా ఇంటికి పరిమితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఎం ఈయన.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అండి? 74 సంవత్సరాలు. నీ వయసు అంతా మహా ఉంటే 42, 45 లోపు ఉంటావు, 50 సంవత్సరాల లోపు. నువ్వు అసలు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చి ఏ పథకమైనా వదిలేవా? నువ్వు నీ బడ్జెట్ కూడా ఏ రోజైనా నీ బడ్జెట్ కూడా ఇంత వివరంగా చెప్పావా? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నీ బడ్జెట్ ఇలా పెట్టావా? నీకేంటంటే నువ్వు చెప్పింది వేదంగా జరగాలి. నువ్వు జీర్ణించుకో. 11 కాదు 65 ఉన్నప్పుడే ఆయన తిరగల, ఇప్పుడు 11 వచ్చినాయి. రేపు ఇలాగా చేసుకుంటూ పోతే ప్రజలు సింగిల్ సీటుకి పరిమితం చేస్తారు ఎక్కడో ఒక చాట. అది నువ్వు గెలుస్తావో లేదో కూడా తెలియదు. ఎంతసేపు సోషల్ మీడియా వాళ్ళని ఉసకలిపి మా మీద కేసులు పెట్టారు, మా మీద. గతంలో నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని అదేగా. నువ్వు టీడీపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ కనీసం నాయకులను కూడా రోడ్డు మీద తిరగకుండా చేసావు. ఆ టైంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించుంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా? అప్పుడు పాదయాత్ర కూడా నువ్వు చేయకుండా నేను అరగట్టేవాళ్ళు. నువ్వు కేవలం అతను ఏంటంటే అతను ఎంతసేపు ఏదో ఊహించుకుంటాడు. జగన్ అనే వ్యక్తి ఉంటే రాష్ట్రంలో నేనుంటే చాలు 170 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టే అనుకుంటాడు. అలా చేసుకొనే మొన్న జనాలు ఏం చూశారు. ఇంకా ఎంతకంటే దారుణంగా పోయే రోజులు వస్తాయని. అంటే గతంలో అసెంబ్లీ జరిగేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని వీడియోలు వేసి కొంత కామెడీ చేయడం, చంద్రబాబు గారు ఈ తప్పు చేశారు, ఇలా మాట్లాడారు అని చెప్పేసి కొంత అసెంబ్లీలో కూడా కొంత ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు ఈరోజు జరిగిన అసెంబ్లీకి ఇంతకుముందు జరిగిన అసెంబ్లీకి ఏం తేడా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే అసెంబ్లీ అనేది హుందాతనంగా ఉండాలి. అక్కడ విషయం ఏంటంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలంతా జగన్ని చూసి తడిసిపోయేవాళ్ళే తప్ప ప్రజల్ని చూసి తడిసేవాళ్ళు కాదు. ఇప్పుడున్న నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలి, మనల్ని నిలదీస్తారని భయంతో ఉన్న నాయకులు కాబట్టే అసెంబ్లీలో హుందాతనం కనిపిస్తుంది. వీళ్ళు ఒక వ్యక్తిని చూసి దడిచిపోయేవాళ్ళు. శక్తిని చూసి దడవాలి కానీ వ్యక్తిని చూసి దడిస్తే అసెంబ్లీ అవ్వదు. అది నీ ఓన్లీ పార్టీ కార్యాలయం అయింది. ఇప్పుడు జరిగింది నీ పార్టీ కార్యాలయంలో మీటింగ్, ఇన్ని రోజులు అసెంబ్లీలో జరిగిందని ప్రజలైతే ఊహించుకోలేరు. నేను గతంలో తిరిగా. నీ ప్రవర్తనలో నేను వైసీపీలో 20 సంవత్సరాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్నాను. వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి ఉన్నా. వైఎస్ఆర్ గారు ఫస్ట్ సీఎం అయిన కాడ నుంచి ఉన్నా. అటు పార్టీని పట్టించుకోవు, పార్టీ క్యాడర్ని పట్టించుకోవు, ఎమ్మెల్యేని పట్టించుకోవు. నువ్వు ఒక ఇది నడిపినట్టు ఒక కూటమి ఇది నడిపినట్టు నడిపావు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ టైప్లో ఏదో ఒక కార్పొరేట్ సంస్థ నేను పెట్టాను, వర్కర్స్ అంతా నా దగ్గర పనిచేయాలన్న టైప్లో నడిపావు. అందుకనే నీకు అలా చేశారు. అసెంబ్లీలో కూడా అలాగే ఎగతాళి చేసి ఏదో 2-3 కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పేర్లు తీసుకుంటాం కూడా మళ్ళీ వాళ్ళని అనవసరంగా మనం గుర్తు చేసినట్టుండేది. అలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇచ్చేసి అసెంబ్లీలో వాళ్ళతో ఎగతాళి చేయిస్తే పెద్ద ఆయన గౌరవం పెద్ద ఆయనకు ఉండిద్ది. పిల్ల చేష్టలు చేసావు కాబట్టి నిన్ను జనాలు పక్కన దారి పెట్టించారు.